నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపునీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కార గంగా అన్నారు సినారి. అటువంటి పవిత్ర భారతావని ముద్దుబిడ్డలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, దానికోసం ఎంతమంది ఎన్ని రకాలుగా కృషి చేశారు, ఎంతమంది మహానుభావులు తమ జీవితాలను ధారపోశారు, ఈ విషయాలన్నీ మనము ప్రతి ఏడాది ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయితే 78 ఏళ్ల ఈ స్వాతంత్ర్యంలో మనము ఏం సాధించుకున్నాము? అభివృద్ధి పరంగా చూసుకుంటే మనం ఏ స్థానానికి వెళ్ళాము అంటే అనేక రంగాలలో మనం చాలా గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించాము. విద్య, వైద్యం లాంటి మౌలిక విషయాలు చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో మనం పెట్టుకున్నాం. ఆహార పదార్థాల ఉత్పత్తిలో కూడా, అంటే బియ్యము, గోధుమలు, పాలు వంటివి ఉత్పత్తి చేయడంలో మనం ప్రపంచంలోని చాలా పెద్ద పెద్ద దేశాలతో కూడా పోటీపడి ముందుకు వచ్చేసాము. శాస్త్ర సాంకేతిక రంగాలలో, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కూడా చూసుకుంటే మనం చాలా డెవలప్డ్ పొజిషన్ కి వచ్చేసాం. అయినప్పటికీ కూడా దాదాపుగా 8 దశాబ్దాలుగా మనం స్వతంత్రంగా ఉన్నప్పటికీ కూడా ఈ స్వేచ్ఛా భారతదేశాన్ని మనం ఇప్పటికీ అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే చెప్తున్నాం గాని అభివృద్ధి చెందిన దేశంగా మారలేకపోయాం. కారణం ఏమిటి అంటే, నాణ్యానికి ఒకవైపు మనకి ఈ అభివృద్ధి కనిపిస్తూ ఉంటే రెండో వైపు హత్యలు, అత్యాచారాలు, కుంభకోణాలు, ఇలాంటి అనైతిక కార్యాలు, మనం నోటితో చెప్పుకోలేని అనైతిక కార్యాలు మన ఈ పవిత్ర భారతదేశంలోనే ఈనాడు పెరిగిపోతూ ఉన్నాయి. మరి వీటి నుంచి బయటపడి మన దేశాన్ని మనము నిజమైనటువంటి అభివృద్ధి చెందిన దేశంగా మార్చుకునే అవకాశమే లేదా అంటే, ముందు మన ఆలోచనలు మారినంత వరకు ఏది మారదు. మన దేశంలో హక్కుల కోసం పోరాటాలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా సంఘాలు ఈ హక్కుల కోసం పోరాటాలు చేస్తూ, ఉద్యమాలు చేస్తూ ముందుకు వెళ్తూ కూడా ఉన్నాయి. అయితే మనమంతా గుర్తించుకోవాల్సిన ప్రధాన విషయం ఏమిటి అంటే, హక్కుల కోసం పోరాటానికి ముందు మన బాధ్యతలను మనం నెరవేర్చాలి. ఒక పౌరుడిగా మనకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి. మన రాజ్యాంగం మనకి హక్కులు, బాధ్యతలు ఈ రెండింటినీ ఇస్తుంది. మన హక్కులు మనకి కావాలి అన్నప్పుడు మన బాధ్యతల్ని మనం ఎంతవరకు నెరవేరుస్తున్నామనేది మనం ఆలోచించుకోవాలి. ఒక వ్యక్తిగా, ఒక తండ్రిగా, ఒక బిడ్డగా, ఒక అన్నగా, ఒక స్నేహితుడిగా, ఒక ఉద్యోగిగా ఉంటే, ఒక టీచర్గా, ఇంజనీర్గా, లాయర్గా, డాక్టర్గా, పోలీస్గా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక సగటు వ్యాపారిగా, ఒక కూలివానిగా, మనం ఎక్కడ ఎప్పుడు ఎలా ఉన్నా సరే మనకంటూ ఒక బాధ్యత లేకుండా మనం ఏనాడు కూడా ఎక్కడ ఉండము. సో ఆ బాధ్యతల్ని మనము ఎంతవరకు సక్రమంగా నెరవేరుస్తున్నాము అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మన బాధ్యతల నిర్వహణ మనం పూర్తి చేసి అప్పుడు మన హక్కుల కోసం మనం పోరాటాలు చేయాలి. రెండవది, బ్రిటిష్ వాళ్ళు మనల్ని విభజించు, పాలించు అనే సిద్ధాంతంతో విడగొట్టిపోతున్నప్పుడు మనము కులం, మతము, భాష, ప్రాంతము వీటికి అతీతంగా ఐక్యమయ్యాం. కానీ ఈనాడు ఆ రకమైనటువంటి విభజించి పరిపాలించే పద్ధతి మన సొంత రాజకీయ నాయకుల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. రాజకీయాలలో వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి, లేదంటే మతాల పేరిట వ్యాపారం చేసుకునే ఈ పండిత వర్గం వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనల్ని నేటికి కూడా కులం పేరుతో, మతం పేరుతో విడదీస్తూ పోతూనే ఉన్నారు. ధర్మం పేరు మీద ఆవేశం తప్ప ఆలోచన లేని మనము వాళ్ళ ట్రాప్ లో పడిపోయి కొట్టుకుంటూనే ఉన్నాం. భిన్నత్వంలో ఏకత్వం అనేది మన దేశానికి ఉన్నటువంటి ఒక పెద్ద గుర్తింపు. దీన్ని మనం నిలబెట్టుకోవాలి. మనలో ఎన్ని వర్గాలు ఉన్నా, ఎన్ని మతాలు ఉన్నా, ఎన్ని కులాలు ఉన్నా, ఎన్ని భాషలు ఉన్నా, మనం ఎన్ని ప్రాంతాలుగా విడిపోయి ఉన్నా, మనమంతా భారతీయులం, మనమంతా ఒక్కటి అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ధర్మం పేరుతో దెబ్బలాట్లకు దిగే ముందు ఆ ధర్మం నిజంగా మనల్ని అలా రెచ్చగొడుతుందా, ఒకరిని ఒకరు ద్వేషించుకోమని చెప్తుందా అనే విషయాన్ని మనం ఆలోచించాలి. పండితుల మాటలో, మన రాజకీయ నాయకుల ప్రోద్బలం మనకు కాదు ఆధారం. మన ధర్మశాస్త్రాలు, భగవద్గీత, బైబిల్, ఖురాన్ గ్రంథాలు పరిశీలిస్తే మనుషులంతా ఒక్కటే, మనందరి ధర్మం ఒక్కటే, మనందరి దేవుడు ఒక్కడే అనే హితబోధనే మనకి చేస్తున్నాయి. కాబట్టి భారతీయులమైనటువంటి మనము మతాలకు, కులాలకు అతీతమైనటువంటి ఐకమత్యాన్ని అలవాటు చేసుకున్నప్పుడు మాత్రమే మనం నిజమైనటువంటి అభివృద్ధిని చూడగలం.
సో ఈ రెండు విషయాల్లో ఎప్పుడైతే మనం మార్చుకుంటామో, మొదటిది మనం హక్కుల కోసం పోరాటానికి ముందు మన బాధ్యతల్ని నెరవేర్చాలి. రెండవది, ఈ ధార్మిక దేశంలో మతం మనల్ని కలిపి ఉంచే సాధనం అవ్వాలే గాని భారతీయుల్ని విడగొట్టే ఒక అంశంగా మారకూడదు. ఇది జరగకూడదు అంటే మనము పండితుల ట్రాప్ లోనో రాజకీయ నాయకుల రెచ్చగొట్టే మాటల్లోనూ పడకుండా మనం ధర్మశాస్త్రాలు బోధిస్తున్నటువంటి ధార్మిక సూత్రాలను అవగాహన చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే మనం ఇవి చేస్తామో నిజమైనటువంటి అభివృద్ధి చెందిన దేశాన్ని మనము చూడగలుగుతాము. మువ్వనెల జెండా ప్రతి ఇంటి మీద ఎగరాలి. ఆ జెండా వెనకాల ఉన్నటువంటి సందేశం మాత్రం మనందరి గుండెల్లోనూ వెలగాలి. మేరా భారత్ మహాన్. జై హింద్.